అధికారంలోకి రావడానికి ఎన్నికల సందర్భంగా పిసిసి అధ్యక్షుని హోదాలో సోనియా గాంధీ గారి జన్మదినం అని చెప్పి డిసెంబర్ 9వ తారీఖు నుంచి రైతు రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా ఇస్తామని, 2 లక్షల రూపాయలు రైతన్నలకి వెంటనే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి నానా మాటలు చెప్పి ఆయన చెప్పడమే కాకుండా వాళ్ళ కేంద్ర పార్టీ నాయకత్వాన్ని కూడా గల్లీకి తీసుకొచ్చి ఓ రోజు వరంగల్ డిక్లరేషన్ అని, ఓ రోజు రైతు డిక్లరేషన్ అని, ఓ రోజు మహిళా డిక్లరేషన్ అని, సారు పైసలు ఎడికేలు వస్తాయంటే కేసీఆర్ తిన్న 1,00,000 కోట్లు వసూలు చేసి ఇస్తామని ఇట్లా నోటికి ఏదొస్తే అది మాట్లాడి అధికారంలోకి వచ్చి సుమారు 7 నెలలు పూర్తవుతుంటే ఇప్పుడు కమిటీలు వేస్తున్నాడు సార్, కమిషన్లు వేస్తా ఉన్నాడు, కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇది బాధాకరమైనటువంటి విషయం. వర్షాలు ఆశించినంత వర్షాలు రాక రైతన్నలు ఒక పక్క విత్తనాలు, ఒక పక్క ఎరువులు, ఇంకొక పక్క లాగోడికి పెట్టుబడి కావాల్సినటువంటి పైసలు లేక అవస్థలు పడుతుంటే సార్కి ఇప్పుడు గుర్తొచ్చింది ఒక కమిషన్ వేయాలని, ఒక కమిటీ వేయాలని, ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో దాని మీద విచారణ చేయాలని ఇప్పుడు ఆలోచించడం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం. నేను చెప్తలేను ఇవి, రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలనే మళ్ళీ మీ ద్వారా రైతన్నల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అభయహస్తం మేనిఫెస్టో అలా రాహుల్ గాంధీ మొన్న ఏదో శంకరుని బొమ్మ చూపెట్టి పార్లమెంట్లో అభయముద్ర అభయముద్ర అభయహస్తం అని ముచ్చట చెప్పాడు. రాహుల్ గాంధీ గారు చెప్పిన అభయహస్తం మేనిఫెస్టో, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ విడుదల చేసినటువంటి వరంగల్ రైతు డిక్లరేషన్ ఏం రాసిరంటే అన్న దీంట్లో మొదటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూపాయలు 2 లక్షల రైతు రుణమాఫీ, ఇది మొదటిది. రెండోది ఏం రాసిరన్నా ఇందిరమ్మ రైతు భరోసా, భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు రూపాయలు 15,000, భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి 12,000, అన్ని పంటలకు మెరుగైనటువంటి పంట రేటు. ఇది నేను రాసింది కాదన్నో, మూతపడిన చక్కెర కర్మాగారాలు తెరిపించి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం, పంట బీమాతో మన్రేగాని అనుసంధానం చేసి వ్యవసాయానికి రైతులకి ఉపయోగకరమైనటువంటి పనులు చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ వరంగల్ రైతు డిక్లరేషన్ చాప్టర్ 3 అభయహస్తం మేనిఫెస్టో. గౌరవనీయులు పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు పుస్తకం రూపం లోపల ప్రకటించినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు సంబంధించి వారు ఇచ్చినటువంటి హామీ ఏమన్నారు? ఇంకా డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ గారి బర్త్డే, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ పుట్టినరోజు డిసెంబర్ 9 కాబట్టి డిసెంబర్ 9 లోపు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామన్నాడు. తెలంగాణ మీద గౌరవం లేదు, సోనియమ్మ మీద గౌరవం లేదు, ఆఖరికి వాళ్ళు పెట్టుకున్న రైతు భరోసా పేరేంది? ఇందిరమ్మ రైతు భరోసా. ఇందిరమ్మ పేరు మీద గౌరవం లేదు, సోనియమ్మ పేరు మీద గౌరవం లేదు, వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు మీద గౌరవం లేదు, కాంగ్రెస్ పార్టీకి తాను ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో మీద అంతకంటే గౌరవం లేదని చెప్పడానికి ఈ ఒక్క పేజీ చాలని నేను అనుకుంటా ఉన్నా. అందుకని ముఖ్యమంత్రి గారు ఆయన భాషలో చెప్పాలంటే పాలమూరు జిల్లాలో తొలుత అని చెప్తారు, ముఖ్యమంత్రి గారి భాషలోనే చెప్తా నేను చెప్పింది కాదు, తొలుత ఆయన అన్నమాట. తొలుత తొలుత అంటే ఫస్ట్ అని అర్థం. అట్లా పాలమూరుల భాషలో జర అదొక పదంగా టిపికల్గా వాడతారు దాన్ని. దాంట్లో చెప్పిండు ఆయన ప్రముఖ తెలుగు దినపత్రికలో వాళ్ళ నాయకుడు, ప్రస్తుత ఎల్ఓపి కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు రాహుల్ గాంధీని పక్కన పెట్టుకొని ఆయన చెప్పినటువంటి మాట తొలుత రైతు రుణమాఫీ అన్నాడు. ఇంకా తొలుత రాలే, తొలకరు రాలే, ఈయనకి ఇంకా తొలకరు వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియదు ఈయనకు. తొలుత అంటే 9 నెలల. ఇవాళ డిసెంబర్ 7వ తారీఖు రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిండు. ఆయన భాషలో, వాళ్ళ పాలమూరు భాషలో ఆయనే చెప్పిన మాట తొలుత రైతు రుణమాఫీ. తొలుత పోయింది, 9 నెలలు అయితే పిల్లలు కూడా పుట్టే టైం వచ్చింది, కానీ తొలుత యాదికి వస్తలేదు రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారట, ఇంకో 4 మంత్రులట కమిటీ చేస్తారంట. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్ టు ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ డబ్బులు తెచ్చుకోవడానికి మళ్ళీ అడిగిపోతావు, ఏడికేళ్ళు అవుతాయి? ఎన్ని లక్షల కోట్లు వస్తాయి అసలు డబ్బులు? ఎన్ని లక్షల కోట్లు కావాలి రైతు రుణమాఫీకి? ఏమన్నా ఐడియా ఉందా మీకు? అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారంలోకి రావాలనే యావదప్ప, అడ్డగోలుగా మాట్లాడి అడ్డగైన హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం తప్ప నిజంగా మీరు చెప్పినటువంటి ఏ ఒక్క మాటనన్నా నేను ఒక అక్షరం తప్పు మాట్లాడితే ఏ శిక్షకైనా నేను సిద్ధం. ఇది నేను మాట్లాడినవి కాదు, ఈ ఓన్లీ నేను మీకు పేపర్ కటింగ్సే చూపిస్తున్నాను. ఇంకా వీడియోలు ఉన్నాయి చాలా అన్న మాట్లాడినాయి, మస్తు మస్తు మాటలు చెప్పిండు. దీంట్లో ఏమంటాడు?
ఆగస్టు 15 నుంచి 30 లక్షల ఉద్యోగాల భర్తీ వచ్చేస్తుంది 15 ఆగస్టు. దీనికి ఇంకా నెలనే బాకీ ఉన్నది. ఇంకా రెండో మాట, బిలియనీర్లకు మోడీ మాఫీ చేసిండు, మేము పేదల డబ్బుల్లో ఖాతాలు వేస్తాం. నర్సాపూర్ సరూర్ నగర్ జనజాతర సభల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మా మెదక్కి వచ్చే చెప్పిండు అని, అందుకని నేను మెదక్ ఎంపీగా రెస్పాండ్ కావాల్సి వస్తుంది. తొలుత రైతు రుణమాఫీ. రాహుల్ గాంధీ గారు, వై కాంట్ యూ స్పీక్? మీ తల్లి పేరు మీద సోనియమ్మ బర్త్డే పేరిట డిసెంబర్ 9 పేరిట సోనియమ్మ తెలంగాణ తల్లి దేవత అని చెప్పినటువంటి సోనియమ్మ పేరిట ఇచ్చిన మాటనే తుంగల దొక్కితే కాంగ్రెస్ పార్టీకి ఇంకా దేని మీద భరోసా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి మీరు. అభయస్థం మేనిఫెస్టో ఇంకో మాట చెప్తాడు, రైతు కమిషన్ మరియు కొత్త వ్యవసాయ విధానం పేజ్ 2, వరంగల్ రైతు డిక్లరేషన్ పేజ్ 2లో చెప్తాడు. ఏమంటాడు? రైతు కమిషన్ మరియు కొత్త వ్యవసాయ విధానం ఏర్పాటు చేస్తాం, లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఇన్ని పైసలు ఇస్తామని రాసిండు. వడ్లకు కాంగ్రెస్ వాగ్దానం ఇచ్చింది, 2683 రూపాయలు ఇచ్చింది. అప్పుడున్న ధర 2183 రూపాయలు, మేము అధికారంలోకి వస్తే 2683 రూపాయలు ఇస్తామన్నారు. టేబుల్ కొట్టి మరీ ధరలు రాసిరు, ఏ పంటకి ఎన్ని పైసలు ఇస్తాము. మొక్కజొన్న 1870 ఉంటే 2200 ఇస్తామన్నారు. కందులు 6300 ఉంటే 6700 ఇస్తారన్నారు. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ కమిటెడ్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆన్ రికార్డ్. రాతపూర్వకంగా అభయహస్తం మేనిఫెస్టో అని పెట్టి ఇందిరమ్మ రైతు భరోసా అని చెప్పి పొద్దుగాలైతే సోనియమ్మ ఇందిరమ్మ కాంగ్రెస్ అని మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు రాతపూర్వకంగా తెలంగాణ సమాజానికి ఇచ్చినటువంటి వరంగల్ రైతు డిక్లరేషన్ గురించి నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. ఎందుకు డిసెంబర్ 9 రోజు ఈరోజు వేస్తామన్నటువంటి కమిటీ, ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులతో పాటు వేస్తామన్న కమిటీని డిసెంబర్ 9వ తారీఖు రోజు ఎందుకు వేయలేకపోయినారు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు 7 నెలలు కాలయాపన చేసి ఇప్పుడు జూలై వచ్చిన తర్వాత జూలైలో కమిటీ వేసి మళ్ళీ ఏదో ఆగస్టులో ముచ్చట అని చెప్పి ఒక ముచ్చట పెట్టుకోవడం అనేది ఏ రకంగా సమంజసం అనేది నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట, కొత్తగూడెం సభలో అభివాదం చేసిరు, 9వ తారీఖులోగా సంపూర్ణంగా రైతు భరోసా. ఇలా వీరు క్యాబినెట్లో సబ్ కమిటీలో సభ్యులను వేసిన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు ఈ బొమ్మల. పక్కనే అదే జిల్లాకు సంబంధించిన ఇంకొక మంత్రి గౌరవనీయులు నెంబర్ 2 అని చెప్పుకునేటువంటి ఇంకొక మంత్రి ఉన్నారు, గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఇంకొక సీనియర్ మంత్రి గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఇంతమంది సీనియర్ మంత్రుల సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాలో చెప్పినటువంటి మాట ఏమని, ఏ ఒక్కరికి అందకున్నా ముక్కు నేలకు రాస్తా అన్నాడు. నేను ముక్కు నేలకు రాయమని అడుగుతలేను రేవంత్ రెడ్డిని. వాళ్ళు చెప్పిన మాటలో వాళ్ళకి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకంతే. ఏమన్నాడు? ఏ ఒక్కరికి అందకున్నా ముక్కు నేలకు రాస్తా, రూపాయలు 7500 కోట్లు జమ చేస్తే కేసీఆర్ క్షమాపణ చెప్తారా? ఈ పంచాయతీ కేసీఆర్ పంచాయతీ, రేవంత్ రెడ్డి గారి పంచాయతీ కాదు ఇది. తెలంగాణలో ఉన్న లక్షలాది రైతన్నలు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఆయన ముక్కునాలకు రాస్తాడా? నువ్వు ముక్కునాలకు రాస్తావా? మాకొద్దు రేవంత్ రెడ్డి గారు. మీరు ఇస్తాన్న ఇందిరమ్మ రైతు భరోసా ఏది అని అడుగుతున్నారు రైతన్నలు. ఎవరు రాస్తారు? కొత్త స్తూపం కాడ రాస్తారా? పాత స్తూపం కాడ రాస్తారా? మనిషికో అమరవీరుల స్తూపం కట్టుకోరు కదా. ఎవరికి నచ్చిన స్తూపం కాడ ఇద్దరు వచ్చి ముక్కునాలకు రాస్తే బాగుంటుంది అనేది తెలంగాణ రైతన్నల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. నేను అడుగుతలేను. నేను ఏడా కొత్తగూడెం జనజాతర సభ, కొత్తకోట, సీతాఫల్ మండి, ముషీరాబాద్ కార్నర్ మీటింగుల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు. ఎన్ని మాటలన్నా ఇంకా ఇక వడ్డీ లేని రుణం. ఇదేవి కూడా నా సొంత కవిత్వం కాదన్న. ఇదంతా వారి నోటి నుంచి వచ్చినటువంటి ఆనిముత్యాలు, ప్రముఖ దినపత్రాల్లో పబ్లిష్ అయినటువంటి వార్తలు. ఏమంటాడు? ఇక వడ్డీ లేని రుణం 63 లక్షల మంది మహిళలకు మనిషికి 5 లక్షల రూపాయల బీమా అన్నాడు. నోటికి ఏదొస్తుంది అన్న, నోటికి ఏదొస్తుంది మాట్లాడండి సార్. ఏ ఒక్కటన్నా అమలైందేమో చూద్దాం ఒకసారి. పరేడ్ గ్రౌండ్స్లో 1,00,000 మంది మహిళలతో సభ. ఈ సభ అయిందో లేదో నాకు తెలియదు. ఈ 5 లక్షల ఇన్సూరెన్స్ వచ్చిందో లేదో తెలియదు. రైతులను అట్లా వంచిచ్చిర్రు, మహిళల్ని ఇట్లా పంపించిర్రు. ఇంకా ముఖ్యమంత్రి అయిన తెల్లారి మంచి మంచి పేపర్లు అందరిని పిలుచుకొని ముచ్చట పెట్టిండు అన్న. మేమిచ్చిన 6 గ్యారంటీలు నెల లోపల అమలు చేస్తాం. నేను చెప్పలేదు. ఇది కూడా పేపర్లో ముఖ్యమంత్రి కాగానే తెల్లారి అందరిని పిలుచుకొని మంచిగా ప్రెస్ మీట్ పెట్టిండు. గ్యారంటీల అమలు నెలలోగా అమలు, గ్యారంటీ హామీలు నెలలోగా అమలు. అంటే ఏ నెల అనేది నాకు ఇంకా అర్థమవుతలేదు. నెలలోగా అమలు అంటే డిసెంబర్ 9 అనుకుర్రు రైతులు. ఈయన నెలలోగా అమలు అంటే ఈ డిసెంబర్ 24, 25 లేకపోతే మళ్ళీ వచ్చి ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చే డిసెంబర్ అయిందనేది నాకు తెలియదు. ఇంకా మా దగ్గర జహీరాబాద్కి వచ్చిండు, వచ్చే మాట చెప్పిండు.
పంట రుణం ₹1 కట్టొద్దు అన్నాడు. ఎవరైనా 1,00,000 కడితే పోయి అర్జెంటుగా మళ్ళీ 2 లక్షలు తెచ్చుకోరి 2 లక్షలు మాఫీ చేస్తానండి. అధికారంలోకి రాగానే ₹2,00,000 రుణమాఫీ చేస్తాం. కాంగ్రెస్లో చేరేందుకు మాజీ మంత్రి చంద్రశేఖర్ సుముఖత. ఏ చంద్రశేఖర్ గారని మా జహీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినారు. వీరిని జాయిన్ చేసుకోవడానికని కండువా వేసుకున్నారో చెప్పిండు. ₹2,00,000 రైతు రుణమాఫీ చేస్తా, ఏ ఒక్కరు కూడా ₹1 రైతులు రుణం కట్టొద్దు, మాఫీ చేస్తా నేను అని చెప్పిండు. పంట రుణం ₹1 కట్టొద్దు. ఇది కూడా ముఖ్యమంత్రి గారి పేపర్ కటింగ్. 9లోగా సంపూర్ణంగా రైతు భరోసా. 8వ తేదీ నాటికి రైతు భరోసా పూర్తి. 8వ తేదీ ఒకరోజు ముందే జరిపి చెప్పిండు. ఇప్పుడేమంటుండు మళ్ళా? లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్తున్నా, లక్ష్మీ నరసింహస్వామి దేవుని సాక్షిగా చెప్తున్నా. ఏమని? ₹2,00,000 రుణమాఫీ చేస్తా 15 ఆగస్టులోగా అన్నాడు మొన్న ఎంపీ ఎలక్షన్లలో. అసెంబ్లీ అయిపోయిందన్న, పార్లమెంట్కి వచ్చినాక మళ్ళీ మాట మార్చిండన్న. డిసెంబర్ 9 పోయింది, సోనియమ్మ బర్త్డే పోయింది. ఇప్పుడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి యాదికి వచ్చిండు అన్నకి. భువనగిరిలో గెలిపిస్తే ₹2,00,000 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేస్తా అని లక్ష్మీ నరసింహస్వామి పేరు తీసుకొని ఒట్టు పెట్టుకున్నాడు. ఏ ఊరికి వస్తే ఆ ఊరికి. మా మెదక్కి వచ్చిండు వాళ్ళ క్యాండిడేట్ నామినేషన్కి. ఏడుపాయల దుర్గమ్మ తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా 15 ఆగస్టులో మాఫీ చేస్తా అన్నాడు. వరంగల్ పోయిండు, సమ్మక్క సారలమ్మ సాక్షిగా మాఫీ చేస్తా అన్నాడు. మాఫీకి పైసలు ఎడినాయో చెప్పమంటే ఇప్పుడు కమిటీ వేసి దాని మీద విచారణ చేస్తా, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అంటున్నాడు. సార్, వ్యవసాయం చేసే ప్రతి భూమికి, వ్యవసాయం చేసే ప్రతి భూమికి, రియల్ ఎస్టేట్ చేసే భూములకు ఇవ్వకు, లేఅవుట్ అయిన భూములు ఇవ్వకు, కొండలు గుట్టలు రాళ్ళు రప్పలుండి కేవలం టైటిల్ ఉన్నటువంటి బుక్కులుండి వ్యవసాయం జరగనటువంటి భూములకు ఇవ్వు. కానీ 2 ఎకరాలకి ఇవ్వాలన్నా, 5 ఎకరాలకి ఇవ్వాలన్నా, 10 ఎకరాలకి ఇవ్వాలన్నా అని ఒక కొత్త కార్యక్రమం పెట్టి, నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ పక్షాన, ఏ రైతు పొలం దున్నుతున్నాడో, ఏ భూమిలో అయితే పంట పండుతుందో అది ఎన్ని ఎకరాలు ఉన్నా ఇర్రెస్పెక్టివ్, 5 ఎకరాలు 10 ఎకరాలు 9 3 6 ఎంతున్నా సరే మనం ఇచ్చేది రైతుకి భరోసా. కాబట్టి ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తే అన్ని ఎకరాల వ్యవసాయ భూములకి రైతు భరోసా ఇయ్యి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పుర్రి 2 ఎకరాలు ఇవ్వమంటారా, మీరు చెప్పుర్రి 5 ఎకరాలు ఇవ్వమంటారా అని మళ్ళీ క్వశ్చన్స్ అడగొద్దు. ఎలిజిబుల్ ఉన్న ప్రతి రైతుకి, భూమి ఉన్న ప్రతి రైతుకి ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకి రైతు భరోసా ఇవ్వండి. కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్లు ఆల్రెడీ హెచ్ఎండిఏ లేఅవుట్లుగా కన్వర్ట్ అయినటువంటి వ్యవసాయం నుంచి వ్యవసాయేతరానికి మారినటువంటి భూములకు మాత్రం ఇవ్వద్దు అనేది చెప్పొచ్చు కదా. 100% మేము పార్టీగా చెప్పడానికి ఎలాంటి సంకోచం లేదు. అందుకని ముఖ్యమంత్రి గారు మాటలు కోటలు దాటినాయి, చేతలు తంగేళ్ళు దాటుతలేవు. సెక్రటరియట్ గేటు దాటి జీవోలు వస్తలేవు. కమిటీల జీవోలే వస్తాయా, పైసలు ఏమన్నా వస్తాయా? పోనీ 15 ఆగస్టు కన్నా వస్తాయా? అప్పటికి కూడా రావా? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? తెలంగాణలో రైతన్నల్ని, వ్యవసాయాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? వానలు సరిగా పడతలేవు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎరువులు లేవు, విత్తనాలు లేవు. ఆఖరికి నిన్న మీరు కమిటీలు వేసిన 3 మంత్రులున్న ఖమ్మం జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తిరిగి 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 ఎవరు రెస్పాండ్ కాకపోతే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు, ఇలా మీరే ముఖ్యమంత్రి. ఒక రైతు లైవ్లో పురుగుల మందు దాగి తన భూమిని ఆ గ్రామంలో ఉన్న కొంతమంది మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కబ్జా చేస్తున్నారని ఇబ్బంది పడుతూ ఆత్మహత్య చేసుకుంటే ఇంతకంటే బాధాకరమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. ధరణి అట్లే ఉంది, రైతుల సమస్యలు అట్లే ఉన్నాయి, ఎక్కడి కష్టాలు అక్కడే ఉన్నాయి. ఇంకా మీరు టైంపాస్ చేసేటువంటి కార్యక్రమాన్ని మానుకొని వెంటనే తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఇచ్చిన హామీలను నిలబెట్టకపోతే రైతన్నల పక్షాన ఉద్యమిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సో ముందుగా రేవంత్ రెడ్డి గారు అనేటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పరిపాలన మీద ఇంకా పట్టు రావట్లేదు. సమస్యల మీద అవగాహన లేదా అంటే అవగాహన ఉందనే చెప్తాడు. నాకంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుంది? 4 మేస్త్రీలు పెట్టుకుంటే నేనే గుంపు మేస్త్రిని అవుతా అని చెప్తాడు. మరి ఆ గుంపు మేస్త్రి గారికి కింద గైడెన్స్ ఇస్తున్న వాళ్ళు ఎందుకు కరెక్ట్ గైడెన్స్ ఇస్తలేరో నాకు తెలియదు. 200 యూనిట్లు అంటే క్లియర్ కనబడుతుంది. 1 నుంచి 200 యూనిట్లు కాని వాళ్ళందరికీ ఫ్రీ ఇవ్వాలి. దానికి పెద్ద క్యాలిక్యులేటర్లు, కంప్యూటర్లు, సోనియమ్మలు, రాహుల్ గాంధీలు, ఆక్స్ఫర్డ్లో చదువుకున్న మేధావులు అవసరం లేదు. ఎవరికైనా ఏ ఇంటికి పోయినా ఎన్ని యూనిట్లు కాలిందో ఆడ మీటర్ చూసి చెప్తారు. కాబట్టి 200 ఇస్తామని చెప్పారు, 200 యూనిట్లకు కూడా ఇవ్వకపోవడం అనేది దురదృష్టకరం. వీళ్ళ అడుగులు తడబడుతున్నాయి.
కేవలం అధికారంలోకి రావడానికి ఆగమాగం మాట్లాడిర్రు, నోటికొచ్చింది మాట్లాడినరు. ముందు గద్దెనెక్కితే గద్దెనెక్కినాక తెడ్డు తగిలేయచ్చని ఓడదాటిదాకా ఓడమల్లన్న, ఓడదాటినాక బోడమల్లన్న అనేటువంటి రీతిలో పనిచేసారు రేవంత్ రెడ్డి గారు తప్ప నిజాయితీగా తెలంగాణ సమాజం మేలుని ఆకాంక్షల్ని కోరుకుంటే మాత్రం ఎద్దేడిచిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాష్ట్రం బాగుపడదు అనే ఒక నానుడు ఉంటుంది. కాబట్టి వెంటనే రైతన్నల సమస్యల పట్ల స్పందించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీ తెలంగాణ ఆకాంక్షల పేరిట 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని పట్టించుకోకుండా తెలంగాణ ప్రజల అవసరాలని గుర్తించకుండా ఎంతసేపు నీళ్లు నిధులు నియామకాల పేరిట చేసినటువంటి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వార్థ ప్రయోజనాలు తప్ప 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఏ రోజు కూడా నిన్న హరీష్ రావు గారు మాట్లాడినటువంటి ఈ 7 మండలాల గురించి కానీ లేదా ఆంధ్రప్రదేశ్కు పోయినటువంటి సీలేరు ప్రాజెక్టు గురించి కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారికి ఇంట్రెస్ట్ లేదు. రోజమ్మ ఇంట్లో తిన్న రొయ్యల పులుసు మీద ఇంట్రెస్ట్ ఉన్నది తప్ప ఆయనకి రోజమ్మ ఇంటికి పోయినప్పుడు మరి 7 మండలాలు ఏంది, ఈ ఊర్లు ఏంది అనేది ఒకరోజు కూడా మాట్లాడేందుకు ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఇంటికి పిలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అలాయి బలాయి చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ 7 మండలాల గురించి ఊర్ల గురించి మాట్లాడరాలేదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు ఏం మాట్లాడినా అది దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. ఒకరోజు కాదు మీరు ఈ రాష్ట్రాన్ని పాలించింది, 10 సంవత్సరాలు మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆ రోజు ఏ పరుగునున్న ఏ ముఖ్యమంత్రితో కూడా సత్సంబంధాలు పెట్టుకోక అంతా తానే అన్నట్టు అంతా మిథ్య అన్నట్టు ప్రవర్తించి ఇప్పుడేదో శుద్ధులు చెప్తా ఉంటే హరీష్ గారు మీ మాటలకి తెలంగాణ సమాజం శాంక్టిటీ ఇవ్వదు, మిమ్మల్ని గుర్తించదని చెప్పి ఈ సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే గారికి తెలియజేయదలుచుకుంది. ఇంకొక 15 రోజులకి అసెంబ్లీ బడ్జెట్ సెషన్లు స్టార్ట్ అవుతాయి. అప్పటిదాకా ఇంకో 15 మంది పోకుండా కాపాడుకుంటే చంద్రశేఖరరావు చాలా గొప్పవాడు. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు ఇంకెవరిని కలవకుండా మనుషులంటే బానిసలని తానొక్కడే దైవాంశ సంభూతుడని ప్రగతి భవన్ అనేది ఇంకేదో అనుకొని ఎక్కువ ఊహించుకున్నాడు సార్ పాపం. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులలో ఎంపీటీసీలతోటి సర్పంచులతోటి ఆఖరికి గ్రామ కమిటీ అధ్యక్షులతో కూడా ఫోటో దిగి బిడ్డ నేనున్నా అని బతిలాడుకునేటువంటి దుస్థితికి తెచ్చుకున్నాడు చంద్రశేఖరరావు గారు. 15 సంవత్సరాలు మర్చిపోండి. ఇప్పుడు అధికారంలో లేకుండా ఇంకొక 15 నెలలు మీ టీఆర్ఎస్ఓ బీఆర్ఎస్ఓ అసలు ఉంటుందా, దానికి పేరు ఉంటుందా, ఊరు ఉంటుందా, మీ ఎమ్మెల్యేలు ఉంటారా, ఏం జరుగుతుంది అనేది ఒకసారి చంద్రశేఖరరావు గారు ఆలోచించుకోవాలి. అంటే కోల్పోతున్నటువంటి నాయకుల మీద పట్టు కోల్పోతున్నారు. రోజుకో ఎమ్మెల్యే పార్టీ మారుతున్నాడు, రోజుకో సీనియర్లు పార్టీ మారుతున్నారు. నేను ఎప్పుడో చాలా రోజుల క్రితం చెప్పిన 2013లో నేటి ఫిరాయింపుదారులే రేపు పిరంగులై పేలుతారు కేసీఆర్ జాగ్రత్త అని. ఇలా ఒక్కొక్క ఫిరాయింపుదారుడు మళ్ళీ ఒక్కొక్క పిరంగై పేలుతున్నాడు. సో అట్లాంటి బాధలలోంచి బయటపడడానికి ఏం చేయాలని అర్థం కాక ఇంకా 15 ఏళ్ళు నేనే ఉంటా అన్నాడు. ఉన్న 10 ఏళ్ళే ఉద్ధరించింది లేదు, ప్రజల్ని కలిసింది లేదు. మళ్ళీ నీకు అవకాశం ఎందుకు ఇస్తారు ప్రజలు? తెలంగాణ రాష్ట్ర సమితి ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చిండ్రు, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చిర్రు. గౌరవనీయులు చంద్రశేఖరరావు గారిని ప్రశాంతంగా ఆలుగడ్డలు బెండకాయలు వంకాయలు వండించుకొని వ్యవసాయ క్షేత్రంలో ఆరోగ్యం కాపాడుకోమని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ప్రజాస్వామ్యాన్ని గౌరవించమని చంద్రశేఖరరావు గారికి ఈ సందర్భంగా హితవు పలకదలుచుకో. అన్న చంద్రశేఖరరావు గారి అడుగులు ఎట్లా పడ్డాయో అంతకంటే భయంకరంగా రేవంత్ రెడ్డి గారు అడుగులు పడతా ఉన్నాయి. నువ్వు బిల్లులు వసూలు చేస్తావా, ఏదైనా ఏజెన్సీకి ఇస్తావా అనడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమన్నా ఐడియా ఉందా? పాత బస్తీని ఆదానికి ఇచ్చుడు ఏందన్నా? రిధం కోసం మాట్లాడి ఎత్తి ప్రాసల కోసం మాట్లాడి మమ్మల్ని బదనాం చేయడం కోసం మాట్లాడడానికి టెండర్ పిలిచినవా? టెండర్ పిలిచే ఏ సెగ్మెంట్లు పిలిచినావు? డివిజన్ వైజ్ పిలిచినవా? ఎస్సీ గారి పరిధి పిలిచినవా? లేదా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధి పిలిచినవా? అసలు ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనే ఐడియా ఉందా వాళ్ళకి? ఓల్డ్ సిటీ మీద ఐడియా లేదు, న్యూ సిటీ మీద ఐడియా లేదు, మెట్రో మీద ఐడియా లేదు, కరెంటు బిల్లుల మీద ఐడియా లేదు, ఇందిరమ్మ రైతు భరోసా మీద లేదు, సోనియమ్మ రైతు రాజ్యం మీద లేదు. అసలు వాళ్ళకి ఇదేముందన్నా? ఎంతసేపు అధికారాన్ని కాపాడుకోవడం. 5 రోజులు ఉంటాడా? ఎవరు పిసిసి అధ్యక్షుడు అనేది డిసైడ్ కావడానికి 5 రోజులు ఢిల్లీలో కాలయాపన వచ్చింది. కానీ ఇందిరమ్మ రైతు భరోసా కోసం మాట్లాడేందుకు అవకాశం లేదు ఆయనకి. రాహుల్ గాంధీని అడగనుంటివి మరి 1,00,000 కోట్లు వసూలు చేద్దాం కేసీఆర్ దగ్గర అని చెప్తేవి కదా. మరి 5 రోజులు ఉన్నావు కదా. ఎవరిని మంత్రి చేద్దాం, ఎవరిని పీసీసీ ప్రెసిడెంట్ చేద్దాం అనడానికి గడిపిన 5 రోజులలో 5 గంటలు మరి సోనియమ్మ పేరు మీద పెట్టినాం, ఇందిరమ్మ పేరు మీద పెట్టినాం రైతు భరోసా. దాని వైపు మన అడుగులు ఎట్లుండాలని ఏమైనా చర్చ జరిపిర్రా అన్న?
ఎంతసేపు రాజకీయం తప్ప ఇంకొకటి లేదు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయడాన్ని మేము వ్యతిరేకిస్తలేం. నిజంగా ఆయనకు బిల్లులు వసూలు చేయడం ప్రభుత్వంతో చేత కాకపోతే టెండర్ పిలిచి ఏజెన్సీలకు ఇవ్వడాన్ని మేమేం కాదనలేము. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది, వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాల్సిన వాళ్ళు. మాట్లాడితే అంబానీ పేరు, ఆదాని పేరు తప్ప ఇంకొకటి రాదు వీళ్ళకి. పొలిటికల్ విమర్శలు తప్ప వాస్తవాలు తెలియవు. ఎందుకు కరెంటు బిల్లు వసూలు చేయడం తెలంగాణ ప్రభుత్వంతో కాదట్నా? ఎందుకు అంబానీ ఎందుకు మధ్యలో? ఆ మాత్రం కూడా శక్తి లేదా? ఎలక్ట్రికల్ జేఏసీ ఉంది కదా, పొలిటికల్ జేఏసీ నడిపిన కోదండరామ్ గారు పక్కనే ఉన్నారు కదా. పిలుచుకొని కరెంటు బిల్లులు ఎట్లా వసూలు చేయాలో అడుగురు, ఓల్డ్ సిటీలో చెప్తారు. దానికోసం ఒక 5 గంటలు స్పెండ్ చేయరు రేవంత్ రెడ్డి. అది చేయకుండా అంబానీకి ఇస్తాం, ఆదానికి ఇస్తాం, పేపర్లలో ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడడానికి తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలకి ఉపయోగకరంగా లేదనేది మాత్రం మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేయదలుచుకున్నాం. నిజంగా మీకు ఏమైనా ఇబ్బంది ఉండి మీకు నడపడంలో ఇబ్బందులు వస్తే మా వాళ్ళు చాలామంది సీనియర్లు ఉన్నారు, మా రామచంద్రన్ లాంటి వాళ్ళు, లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు, కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఒక అఖిలపక్షాన్ని పిలిచి అనుభవజ్ఞుల సలహాలు సూచనలు తీసుకొని అడుగులు తడబడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లోంచి రాష్ట్రాన్ని మంచిగా నడుపుమని, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని కాపాడుకోమని వారికి సందర్భంగా నేను నీతో పలకదలుచుకో. సో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆ గాడిద గుడ్లు తీసుకొని గౌరవ కేంద్ర మంత్రులందరూ ఇంటికి వచ్చి, సార్ ఎన్నికల కంటే ముందు ఇవి ఇచ్చినారు, ఇప్పుడు ఏమి ఇస్తారు అని అడిగితే అప్పుడు ఒకటి ఇస్తే ఇప్పుడు 2 ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. ఏ రాష్ట్రానికి ఏం రావాలి, డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఎట్లుంటాయి, 16th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్తుంది. మా దగ్గర గుంపు మేస్త్రీలు లేరన్న, మా దగ్గర చదువుకున్న వాళ్ళే ఉన్నారు మంత్రులుగా. వాళ్ళకి తెలుసు ఎవరికి ఎట్లు ఇవ్వాలి, ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి అనేది వాళ్ళకి తెలుసు అన్న. కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు రూల్ దిస్ కంట్రీ బై డిపెండింగ్ అపాన్ ద గుంపు మేస్త్రి ఆర్ మేస్త్రి. మేము ఈ దేశం, దీనికి ఒక ఎన్నికల సంఘం, దానికి ఒక నీతి ఆయోగ్, దానికి సంబంధించినటువంటి అధికారులు వీళ్ళందరూ ఉంటారు. డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఎట్లా ఇస్తామో అట్లా ఇస్తాం. రేవంత్ రెడ్డి గారికి ఇంకా కోరిక తీరకపోతే మళ్ళీ ఒక మంచి గాడిద గుడ్డుని ప్యాక్ చేసుకొని ప్రత్యేకమైన విమానంలో కేంద్ర మంత్రుల దగ్గరికి వస్తే అప్పుడు ఇచ్చిన ఒక గాడిద గుడ్డుకి ఇప్పుడు 2 ఇవ్వాలా 3 ఇవ్వాలా ఖచ్చితంగా ఆలోచించి వారి వంతు వాటా ఎంత ఉంటే అంత తప్పకుండా ఇస్తాం. సో అనేక మంది యోధాన యోధులు, ప్రపంచంలో భారతదేశ ప్రజాస్వామ్యానికి గుర్తింపు తెచ్చినటువంటి అనేక మంది మహనీయులు కూర్చున్నటువంటి ఆ సభలో కూర్చోవడం అనేది నిజంగా ఎవరికైనా ఒక డ్రీమ్. ఈ దేశానికి స్వతంత్రం వచ్చినటి నుంచి అనేక మంది మేధావులు, విఘ్నులు, ఈ దేశ హితం కోరుకున్నటువంటి అనేక మంది పెద్దలు చర్చలు జరిపినటువంటి ఆ సభలో మొదటి 12 రోజుల ఈ అనుభవం ఇట్ ఈస్ లైక్ ఎనీథింగ్. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అందుకనే మొదటిసారి సభలోకి పోయిన నేను నిజంగా నిత్య విద్యార్థిలాగానే 12 రోజులు సభలో కూర్చొని నేర్చుకునేందుకు ప్రయత్నం చేసినాను. ఖచ్చితంగా ఏ ఆశలు ఆకాంక్షలతో అయితే తెలంగాణ ప్రజలు మమ్మల్ని గెలిపించి పంపించినారో తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, ఆకాంక్షల్ని నిలబెట్టడానికి భారతీయ జనతా పార్టీ ఎంపీలమైనటువంటి మేమందరం కూడా ఖచ్చితంగా నేర్చుకుంటాం. మేస్త్రి పని కాదు, చదువు నేర్చుకుంటాం. వచ్చిన చదువులోంచి ఎట్లా ఈ రాష్ట్రానికి ప్రయోజనాలు తేవాలో నేర్చుకొని తప్పకుండా ఫలితాలను తీసుకొచ్చేందుకు పనిచేస్తాం. ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ అనండి.